ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఫిబ్రవరి 25 బుధవారం రోజున ఒక తుఫాను లాంటి వార్త వినబోతున్నారు. ఈ సింహ రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీరు ఎలాంటి తుఫాను వార్త వినబోతున్నారు, ఈ రోజున వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, ప్రేమపరంగా, కుటుంబ పరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. సింహ రాశి వారికి ఈ సమయంలో కీలక నిర్ణయాలు తీసుకునే దశ మొదలైంది. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు తక్షణ ఫలితాల కంటే ఎక్కువగా రాబోయే రోజుల్లో మీ దిశను మార్చే విధంగా శక్తిని కలిగి ఉండబోతున్నాయి. కొన్ని నిర్ణయాలు మీకు ఈ సమయంలో ఊహించని ఫలితాలను ఇవ్వబోతున్నాయి. సింహ రాశి వారికి ఈ రోజున కొన్ని ఊహించని మార్పులు కూడా వీరి జీవితంలో రాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు. ఈ రోజున వీరికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా ఏ విధంగా కలిసి రాబోతుందో పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. జీవితంలో ప్రతి ఒక్కరికి కష్టాలు, బాధలు అనేవి ఉంటాయి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని సరైన రిజల్ట్ లేక బాధపడుతున్నారా? అయితే ఒక్కసారి గురుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురుజీ మురళి ఆనంద్ రాజ్ గారు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడలేక మొదలైన అన్ని సమస్యలకు పరిష్కారం ఖచ్చితంగా లభించును. నమ్మకంతో గురువు గారికి ఒక్కసారి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. సింహ రాశి వారికి ఫిబ్రవరి 25 బుధవారం రోజున ఏం జరుగుతుంది, వీరు ఎలాంటి తుఫాను వార్త వినబోతున్నారు, వీరి జీవితంలో ఎప్పటి నుంచి ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ రోజున మీకు గ్రహాలు అయితే అత్యంత అనుకూలంగా మారబోతున్నాయి. మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు మీకు చిన్నవిగా అనిపించవచ్చు. ఇవి మీకు అవసరమా, ఇది తర్వాత చేసుకుందాం అనే ఆలోచన కూడా రావచ్చు. కానీ జీవితంలో ఇలాంటి సందర్భంలోనే నిజమైన సామరస్య పరిస్థితి కనిపిస్తుంది. దేవుడు మంచివారికి ఎప్పుడు అన్యాయం చేయడు. సరైన దారిలో ఎంచుకునే బాధ్యత మాత్రం మన చేతుల్లో పెడతారు. అదే ఈ సమయంలో మీకు అసలు పరీక్షగా ఉండబోతుంది. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం మీ ముందుకు రావచ్చు. ఆ నిర్ణయాన్ని భయం ఆధారంగా కాకుండా మీ అంతరాత్మ చెప్పే నిజాయితీ ఆధారంగా తీసుకుంటే తప్పకుండా మంచి జరుగుతుంది. ఎందుకంటే మీ జీవితం ఇప్పుడు నిజాయితీతో ముందుకు వెళ్ళే దారి. సింహ రాశి వారికి ఏంటంటే ప్రతికూలంగా ఉన్నప్పుడు నిజాయితీగా పోరాడే శక్తి మీలో సహజంగా ఉంటుంది. ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చే పరిస్థితులు మీకు ఇదే విషయాన్ని మరోసారి గుర్తుకు చేయబోతున్నాయి. కొంతమంది సింహరాశి వారు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఎదిరిగారు. మరి కొందరు సౌకర్యాల మధ్య పెరిగిన జీవితంలో దశలో పెద్ద బాధ్యతలను కూడా మోశారు. పరిస్థితులు ఎలా ఉన్నా ఏ స్థితి సంచినా పైకి రావాలని ఆత్మవిశ్వాసం వీరిలో ఉంటుంది. అదే మీ నిజమైన బలం. ఈ రోజుల్లో మీకు ఎదురయ్యే కొన్ని సవాళ్ళు మిమ్మల్ని కొంగదీయటానికి కాదు, నిజానికి ఇవి మిమ్మల్ని ఆపటానికి కాదు, మరింత బలంగా తయారు చేయటానికి, జీవితం పెట్టిన పరీక్షలో తయారు చేయటానికి. దేవుడు మంచి వారికి అన్యాయం చేయడు, కానీ ఎదగాలంటే కొన్ని అడ్డంకులు
తప్పవు అనే పాఠాన్ని మీకు నేర్పుతుంది. మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలు ఒక్కసారిగా గుర్తు చేసుకోండి. అప్పట్లో కూడా పరిస్థితులు కఠినంగానే అనిపించాయి, కానీ వాటిని మీరు జయించారు. అదే అనుభవం, అదే ధైర్యం ఈ సమయంలో మీకు మార్గదర్శకంగా నిలుస్తుంది. ఈ సమయంలో మీకు ముఖ్యంగా మీ శక్తిని మీరు తక్కువగా అంచనా వేయకండి. మీ జీవితం ఇచ్చిన పోరాట శక్తిని నమ్మండి. ఎందుకంటే మీరు పడిన ప్రతి కష్టం, మీరు తట్టుకున్న ప్రతి పరీక్ష మిమ్మల్ని లక్ష్యానికి మరింత దగ్గర చేశాయి. ఈ యొక్క సమయంలో సింహ రాశి వారికి శక్తి ఉంది. డబ్బు సంపాదించాలనే తపన మాత్రమే కాదు, బాధ్యతలను భుజాన వేసుకొని వెళ్ళే ధైర్యం కూడా మీలో ఉంటుంది. ఈ సమయంలో మీ జీవితంలో ఆర్థిక పరిస్థితులు మీకు ఎక్కువగా మీ మనస్సును ఆక్రమించబోతున్నాయి. ఇంకా ఎంతకాలం సంపాదించినా, ఇంకా ఎలా ముందుకు వెళ్ళాలి అని జీవితం ఇక్కడే ఒక ముఖ్యమైన పరీక్ష పెడుతుంది. డబ్బు కోసం పరుగు తీస్తూ మీ ఆరోగ్యం, నిద్ర, మనశ్శాంతి మీరు త్యాగం చేస్తున్నా లేదా అనే విషయాన్ని మీకు దేవుడు స్పష్టంగా చూపుతాడు. మంచి వారికి అన్యాయం చేయడు, కానీ డబ్బే జీవితం కాదు అనే సత్యాన్ని మీరు గ్రహిస్తారు. కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి. ఎక్కువగా ఆలోచించకండి. విశ్రాంతి లేకపోవడం, సమయానికి తినకపోవడం, ఇవన్నీ మీపై మానసిక ఒత్తిడిని పెంచుతాయి. ఈ సమయంలో ఒత్తిడే మీ శరీరానికి, మనస్సుకు ఇచ్చే హెచ్చరికగా మారుతుంది. ఈ దశలో మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. డబ్బు జీవితాన్ని సులభం చేస్తుంది, కానీ జీవితం అనేది సమతుల్యతతో సాగాలి. మీ బాధ్యతలను మీరు వదిలాల్సిన అవసరం లేదు, కానీ ఈ సమయంలో మీరు జాలి చూపించవలసిన సమయం కూడా లేదు. మీ జీవితంలో మీకు చెప్పే సందేశం ఒక్కటే. ఈ సమయంలో ఒక విషయం మీకు క్లియర్గా బయటపడుతుంది. మీరు చేసే పురోగతి గమనించేవారు మీ చుట్టూనే ఉంటారు. వారు తప్పనిసరిగా మీ శత్రువులై ఉండవలసిన అవసరం లేదు, కానీ మీ జీవితం గురించి ఎక్కువగా తెలుసుకోవాలని ప్రయత్నించే వ్యక్తులు ఖచ్చితంగా ఉంటారు. మీరు ఏం చేస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఇవన్నీ గమనించే వ్యక్తులు మీ మీద పడుతున్నారు. మీ జీవితం ఇక్కడ సున్నితమైన పరీక్ష పెడుతుంది. అవసరానికి మించి మాట్లాడితే, అవసరానికి మించి వివరాలు పంచుకుంటే అదే మీ ఒత్తిడిగా మారుతుంది. దేవుడు మంచివారికి అన్యాయం చేయడు, కానీ ప్రతి విషయాన్ని అందరితో పంచుకోవాల్సిన అవసరం లేదు అనే జ్ఞానాన్ని ఈ దశలో మీకు ఇస్తాడు. మౌనం కూడా ఒక శక్తి. మీ ప్రణాళిక పూర్తయ్యే వరకు వాటిని మీలోనే ఉంచుకోండి. మీకు మేలు చేస్తుంది. ఈ సమయంలో అయితే మీకు ఒక తుఫాను లాంటి వార్త తెలుస్తుంది. ఈ సమయంలో దైవ సంకేతంగా మీరు భావించండి. మీ చుట్టూ ఉన్నవారు ఎలాంటి వారు? మీ మంచి కోరుకుంటున్నారా, మీ చెడు కోరుకుంటున్నారా? ఎవరి వల్ల మీకు అన్యాయం జరుగుతుంది, ఎవరి వల్ల మీకు కష్టాలు వస్తాయో అనేటువంటి పూర్తి విషయాలు మీకే అర్థం అవుతాయి. ఇది ఒక వ్యక్తి వల్ల కావచ్చు, లేదా మీ అంతర్గత శక్తి వల్ల కావచ్చు. ఈ సమయంలో ఇలాంటిది జరిగే అవకాశాలు ఈ రోజున స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ రోజున అయితే మీకు గ్రహాల ప్రభావం అయితే ఈ సమయంలో మీపై ఎక్కువగా ఉండబోతుంది. మీకు కెరియర్ పరంగా, వ్యాపార పరంగా మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఈ సమయంలో కార్యాలయంలో మీ సామర్థ్యం పెరుగుతుంది. పై అధికారుల ప్రశంసలు పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో కొత్త ప్రణాళికలు వేయడానికి, పెట్టుబడుల సాంకేతిక విషయాల్లో జాగ్రత్తగా ఉండటానికి ఇది మంచి సమయం. ఆర్థిక పరిస్థితి మీకు లాభదాయకమైన అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున మీకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా మీరు ఆశించిన ఫలితాలే ఉంటాయి. మీకు ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ప్రతి విషయంలో మీరు నిదానంగా వ్యవహరించండి. ఈ రోజున మీకు అదృష్టం మీ వెంటే ఉండబోతుంది. దైవం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. దైవానుగ్రహం ఈ రోజున మీకు పుష్కలంగా ఉండబోతుంది. ఈ రోజున ఇష్టదేవత ఆరాధన, కులదేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.